సంగారెడ్డి జిల్లా కేంద్రంలో పీడీఎస్యూ ఆధ్వర్యంలో విద్యార్థులు నిరసన ప్రదర్శించారు. భూమయ్య పెట్రోల్ బంక్ నుండి న్యూ బస్టాండ్ వరకు వందలాది మంది విద్యార్థులు ర్యాలీగా సాగుతూ ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ నిధులు విడుదలకు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యకులు సందీప్, ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం వివరిస్తా ఉంది. మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్ లో 30% నిధులు కేటాయించాలని చెప్పి కొటారి కమిషన్ చెప్తున్నటువంటి పరిస్థితిలో ఇవాళ బడ్జెట్ లో 8% నిధులు మాత్రమే కేటాయించి విద్యకు మొండి చేస్తూ పెట్టినటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంది. ఇక మీదటనైనా బడ్జెట్ లో 30% నిధులు కేటాయించాలి, పెండింగ్ లో ఉన్న బకాయిలు వెంటనే విడుదల చేయాలని చెప్పి రేపు 26వ తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా డిగ్రీ, ఇంజనీరింగ్ కాలేజ్, ప్రొఫెషనల్ కాలేజ్ సంఘం మొత్తం కూడా బంద్ పిలుపునిస్తా ఉన్నాం. ఈ బంద్కు జయప్రదం చేయాలని చెప్పి విద్యార్థులను, యాజమాన్యాలను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం.